యోసేపు జీవితంలో కూడా ఒకసారి చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 26, 28 వచనాలు చదవండి. ఇప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టుదును వలనని ఏమి ప్రయోజనము? ఈ ఇశ్రాయేలులకు వానిని అమ్మివేయుదుము రండి. వాడు మన సహోదరును మన రక్త సంబంధి కదా, వాని హాని ఏమియు చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అతని సహోదరులు అందరూ సమ్మతించారు. ఇంతకుముందు ఏం ప్లాన్ చేసుకున్నారు? ఇంతకుముందు మనం విన్నాం, ఏం ప్లాన్ చేసుకున్నారు కదా. మరి ఇప్పుడే సడన్ గా ప్లాన్ చేంజ్ అవుతుంది. దేవుడు ఆయన వాక్కును పంపించాడు. యోసేపును రక్షించాలనుకున్నాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోసేపు దేవుని యందు ఆశ కలిగి ఉన్నాడు. యోసేపు ఆ ఊటలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఇమ్మీడియట్గా ఒక వ్యక్తిని చూస్ చేసుకుని ఒక ఆలోచన పంపించి ఇమ్మీడియట్గా మరి మనస్సును మార్చి యోసేపును అక్కడి నుంచి రక్షించినట్టు మనం గమనించగలుగుతాం. 28వ మాట, మిద్యానులైన వర్తకులు ఆ మీద వెలుచుండగా వారు ఆ గుంటలోండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలుకు 20 తులములకు వెండి ఆయన్ను అమ్మివేసిరి. ప్రియమైన వాళ్ళ చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఒకవేళ నువ్వు గుంటలో పడిపోయినా కూడా, నీ స్నేహితులు మోసం చేసినా కూడా, నీ సహోదరులు మోసం చేసినా కూడా, నీ బంధువులు మోసం చేసినా కూడా, నువ్వు ఎటువంటి గుంటలో ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన వాక్కును పంపి నిన్ను బయటికి తీస్తాడు, పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. అందుకని నీ దేవుడైన యెహోవాను నువ్వు నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు బైబిల్ చదవాలి? ఎలా నిన్ను గుంటలో నుంచి పైకి తీస్తాడో నీకు తెలియాలి. హల్లెలూయా. ఎలా నిన్ను గుంటలో నుంచి పైకి తీస్తాడో దేవుడు నీకు తెలిసింటే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. మరి అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎలా తీస్తాడో మీకు తెలిసి ఉండాలి. గుంటలో పడిపోయినప్పుడు ఆయన తన వాక్కును పంపి బయటికి తీస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. కనికరం చూపించే దేవుడు. నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా సిగ్గుపరచనయ్యాడు. కష్టాల్లో ఉన్నప్పటికీ, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, వ్యాధుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 11 నుంచి 12 వరకు చదువుదాం. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయరా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. గొర్రె కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి. చాలండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం నడుచుకుంటూ పోతాం. ఎవరైనా మనకు తెలియని వాళ్ళు పడిపోతే మనం హెల్ప్ చేయమా? చిన్న కుక్క పిల్లలు పోతుంటే కారు ఆపేసి ఆ కుక్క పిల్ల అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ కారు ఆన్ చేసుకుని వెళ్తాం. నీవే ఇంత మంచోడైతే నిన్ను కన్న దేవుడు ఎంత మంచోడుగా ఉంటాడు. నువ్వే ఇంత సహాయం చేసే గుణం ఉంటే నిన్ను సృష్టించిన కర్త దేవుడు ఎంత సహాయం, కనికరం అనే గుణం ఉంటుంది. హల్లెలూయా. అందుకని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 44 ప్రకారం యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిపించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈయన యోసేపు దేవుడిచ్చిన మాటను, దేవుడిచ్చిన కళను ఒకటి నమ్మాడు, రెండవది తండ్రి మాట ప్రకారం నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి రావా? ఏమండి, పిల్లలు నడిచేటప్పుడు కింద పడరా? చెప్పాలి. పడరా? పడితే అట్లే ఉంటారా? దేవుడు కూడా అంతేనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నమ్మి నడుస్తూ ఉన్నాడు. దేవుడైతే ఆయన్ను కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కాబట్టి మొదటి సెషన్లో చూస్తే గన మరి నీవు దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు నమ్మి నడుస్తూ ఉంటే, నీకు దేవుడిచ్చిన 31st రోజున ఎవరైతే వాగ్దానం తీసుకున్నారో ఆ వాగ్దానం హృదయంలో పెట్టుకొని నువ్వు ఆ వాగ్దానం నెమరు వేసుకుంటూ నడుస్తూ ఉంటే కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలను మాత్రం దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మోసపోతారు.
కానీ ప్రతి ఒక్క మోసము నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి మరి సెషన్లో చూస్తే కనుక రెండవ పార్ట్లో ఏంటంటే 39వ అధ్యాయానికి వచ్చాము. ఇప్పుడు 37వ అధ్యాయం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? ఎవరిని నమ్మకూడదు? ఫ్రెండ్స్ని నమ్మకూడదు, ముఖ్య స్నేహితుల్ని అసలే నమ్మకూడదు. ఎవరిని నమ్మాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో 39వ అధ్యాయానికి వచ్చాం. హల్లెలూయా. యోసేపు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ విషయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 39వ అధ్యాయం గమనించినట్లయితే యోసేపు చక్కగా ఆయన మరి అమ్మిపోయినప్పటికీ కూడా మరి అక్కడ పని చేసుకున్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఒకసారి 39వ అధ్యాయం 1వ మాట చదవండి. యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడిను రాజ సంరక్షక సేనాధిపతిని పోతీఫరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద నతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. చాలండి, దేవునికి స్తోత్రం. యెహోవా ఎవరికి తోడైనాడంటండి? యోసేపుకు తోడైనాడు. నా ప్రశ్న, ఎందుకు తోడైనాడు? దేవునికి స్తోత్రం. యోసేపుకు ఎవరు తోడైనంటే యెహోవా దేవుడు తోడైనాడు. 37వ అధ్యాయంలో మీరు చూస్తే ఎక్కడ దేవుడు అనే పదం కనపరాదు. మీరు చదవండి ఇంటికి పోయి. 37వ అధ్యాయం చూస్తే ఎక్కడ దేవుడు అనే పదం కనపరాదు. దేవుడునైనా నేను యోసేపుకు తోడుగా ఉన్నాను అని చెప్పడు. కానీ ఇక్కడ 39వ అధ్యాయంకి వచ్చేకల్లా యోసేపుకు ఎవరు తోడైనా అంట? దేవుడే చెప్తున్నాడు, రివీల్ చేస్తున్నాడు, నేను యోసేపుకు తోడుగా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఎవరికి యెహోవా దేవుడు తోడుగా ఉంటాడు? నీకు నాకు ఎందుకు తోడుగా ఉంటాడు? ఎప్పుడు తోడుగా ఉంటాడు? మరి 37వ అధ్యాయంలో కనిపించని దేవుడు ఇక్కడ మరి 39వ అధ్యాయం కల్లా దేవుడు తోడుగా ఉన్నాడంట. ఏంటి సీక్రెట్? ఏంటంటే ఆయన ఇచ్చిన మాటలను, ఆయన ఇచ్చిన కళను, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకొని హృదయంలో పెట్టుకుంటావో అప్పుడు నీకు తోడుగా అంటాడు. వాగ్దానం తీసుకొని జోబులో పెట్టుకుంటే తోడుగా ఉండడమ్మా. వాగ్దానం తీసుకొని బైబిల్లో పెట్టుకుంటే తోడుగా ఉండడమ్మా. హృదయంలో పెట్టుకొని ఆ వాక్య ప్రకారం అడుగులు వేస్తూ వెళ్తాంటే అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు యోహాను రాసిన సువార్త 14:14 ఒక మాట అంటాడు. నన్ను ప్రేమించడం అంటే ఏంటంటే వాక్యం వినడం కాదు, బైబిల్ పట్టుకోవడం కాదు, ఆజ్ఞల ప్రకారము అనుసరించడమే. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో తెలుసా? ఈ వాక్యాన్ని ఎప్పుడైతే, ఈ కళను లేకపోతే నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ హృదయంలో పట్టుకొని ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, ఆ వాక్యానికి విధేయత చూపిస్తూ నువ్వు ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. చూడండి, 37లో రివీల్ కాలేదు దేవుడు, 39 కల్లా రివీల్ అవుతున్నాడు. అంటే యోసేపు ఒక టెస్ట్లో పాస్ అయ్యాడు. ఏం టెస్ట్లో పాస్ అయ్యాడంటే నమ్మకంగా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటండి? ఆయన ఇచ్చిన దర్శనాన్ని కానీ, ఆయన ఇచ్చిన కళను కానీ, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యోసేపు నమ్మాడు. నమ్మి ఆ వాక్యాన్ని పట్టుకొని, ఆ కళను పట్టుకొని, ఆ దర్శనాన్ని బట్టి నడవడం స్టార్ట్ చేశాడు. అందుకనే దేవుడు కూడా ఆయనతో నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఈ రెండవ మరి పాటకు మనం పెట్టుకున్న పేరు ఏంటంటే మరి దాస్యంలో దీవెన. హల్లెలూయా, వెరీ ఇంట్రెస్టింగ్. ఒకసారి మనం చదువుదామా? 39వ అధ్యాయము 2వ మాట చదవండి, అలాగనే 3 చదవండి, 21, 23 కూడా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. యెహోవా తోడై ఉన్నాడు కనుక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి మురికి వాడల్లో ఉన్నా, ఎటువంటి చదువురాని స్థితిలో ఉన్నా, ఎటువంటి నువ్వు స్థితిలో ఉన్నా కూడా యెహోవా నీకు తోడుగా ఉంటే వర్ధిల్లడం నువ్వు చూస్తావు. యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను, యెహోవా అతనికి తోడై ఉండెను.
అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచుచుండెను. అక్కడ ఆయన పోతీఫరుకు అర్థమైపోతుంది, ఇదేంది అసలు యోసేపు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, అరే ఎట్లా పాసిబుల్ అసలుకు, యోసేపుకు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా వస్తున్నాడు, అసలుకు చదువు లేదు, ఒక బానిస, మన విధులు తెలీదు, మన రూల్స్ రెగ్యులేషన్స్ తెలీదు. ప్రేమైన వారరా, నీకు చదువు అవసరం లేదు, నువ్వు ఎలాంటి పరిస్థితులున్నా దేవుని మాటకు నువ్వు లోబడి జీవించడం స్టార్ట్ చేస్తే నీ లైఫ్ వర్ధిల్లడం, ప్రాస్పర్ కావడం నువ్వు చూస్తావు. నువ్వు చూడడం కాదు కానీ నీ పక్కన ఉన్నవాళ్ళు, మీ కుటుంబంలో ఉన్నవారు, మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ బంధువులు, స్నేహితులు అందరూ దాన్ని చూస్తారు, గమనిస్తారు, ఒప్పుకుంటారు. పోతీఫరు కూడా ఏం చేశాడంటే, ఎవరు దీవించాడంటండి, యెహోవా దీవించాడు. యెహోవా వారిని, యోసేపును వర్ధిల్లింప చేసి ఆయన కన్నులారా చూశాడంట. హల్లెలూయా. యోసేపు దేవుడే నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన తోడుకుంటే మాకేం లాభం అంటారా? లాభం చూస్తున్నారుగా. మీ జీవితాల్లో ఎప్పుడు ఊహించని ఆ ప్రాస్పరిటీ మీరు చూస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి పురమైన వాళ్ళరా, వర్ధిల్లుచున్న ఈ యోసేపు పైన మరి ఒకరి కన్ను పడింది. ఎవరైనా డెవలప్ అవుతుంటే అస్సలు తట్టుకోలేరంగా. అసలుకు మంచిగా డెవలప్ అవుతున్నాడు, ఒకరి కన్ను పడింది. మరి ఆ వర్ధిల్లుచున్న జీవితాన్ని వ్యర్థము చేసేదానికి ఒకడున్నాడు మనకు శత్రువు, వాడి కన్ను పడింది మెయిన్. అందరూ అనుకుంటారు పోతీఫరు భార్య కన్ను పడింది. నో 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 పోతీఫరు కన్ను వెనక ఇంకో కన్ను ఉంది, అపవాది కన్ను. ఏంటి, ఎవరు తోడుకున్నారు ఇప్పుడు? యోసేపుకి ఎవరు తోడుకున్నారు? దేవుడు కదా. దేవుడు చేస్తున్నాడు, వర్ధిల్లింప చేస్తున్నాడు. వాన్ డ్యూటీ ఏంది? వర్ధిల్లవని ఏ విధంగా వ్యర్థం చేయాలి, వర్ధిల్లవని ఏ విధంగా నాశనం చేయాలి, వర్ధిల్లవని ఏ విధంగా కూల్చివేయాలి, పడేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఎప్పుడైతే యోసేపు దీని నుంచి ఏ విధంగా తప్పించుకున్నాడు, యోసేపు వర్ధిల్లడం చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పోతీఫరుకు పని చేస్తూ ఆ కుటుంబంలో ఉంటూ నమ్మకంగా జీవించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి చూడండి ఎందుకు వర్ధిల్లుచున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కారణమే కాకుండా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 13 మాట కూడా చదవండి. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. చిన్నలేమి, పిల్లలేమి, పెద్దలేమి, ఎవరైనా కావచ్చు, ఆయన మాటకు లోబడితే గన, ఆయన వాగ్దానానికి నువ్వు ఖచ్చితంగా స్వీకరించి లోబడితే అందరిని కూడా దీవించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20 మాట చదవండి. నమ్మకమైన వానికి మెండుగా కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ముగ్గురున్నా, నలుగురున్నా, 5 మందున్నా, 50 మందున్నా, 100 మందున్నా, నేను ఒకే రీతిగా వాక్యం చెప్తా. ఎందుకంటే నా దేవుడు చూస్తున్నాడు, ఆయనకు నమ్మకంగా ఉండాలి నువ్వు ఖచ్చితంగా. అందుకనే చూడండి, పోతీఫరుకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అన్ని పనులు ఆయనకు అప్పగించేశాడు. ఒక పోతీఫరే నమ్మకంగా పనిచేసినప్పుడు, అన్ని పనులు అప్పగించేసినప్పుడు, నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నీకెంత అప్పగిస్తాడు? మీరే క్వశ్చన్ చేసుకోండి. మీరు నమ్మకంగా పనిచేయడం స్టార్ట్ చేస్తే, ఒక పోతీఫరు వాళ్ళ ఇంట్లో పనిచేస్తే జీతగాడికే, ఒక పనివాడికి, ఒక బానిసకే అంత అధికారం ఇచ్చినప్పుడు దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తే ఇంకా దేవుడు ఎంత అధికారం ఇవ్వాలి? ఒకసారి క్యాల్కులేట్ చేసుకుని, అసలు ఒక మనిషే ఇంత ఇవ్వగలిగినప్పుడు దేవుడు ఎంత ఇవ్వగలుగుతాడు? ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం ఆశిస్తున్నా అంటే, నీవు నా వాగ్దానం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నాకు వాగ్దానానికి నీవు ఖచ్చితంగా నమ్మకంగా జీవించడం స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. నమ్మకంగా జీవించడం స్టార్ట్ చేసినప్పుడే, నమ్మకముగా ఉన్నవాడికే ఏ మేలు వస్తాయంటండి?
సామెతల గ్రంథం ఇప్పుడు దాకా చదివా. నమ్మకంగా ఎలాంటి దీవెనలు వస్తాయంట? మెండుగా. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదవరు ఒకసారి ఆ మాట. A faithful man will abound his blessings, but whoever hastens to be rich will not go unpunished. హల్లెలూయా. ఎంత రిచ్గా తయారవుతావు తెలుసాను, నువ్వు ఊహించలేవు. ఎంత రిచ్గా అయితే అంత రిచ్గా అవుతావు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ 39వ అధ్యాయంలో యోసేపు గురించి మనం తెలుసుకుంటూ యోసేపు ఎందుకు వర్ధిల్లుచున్నాడు అనే కారణానికి మనం ఆ ప్రశ్నకు సమాధానం చూసాం. రెండో ప్రశ్న, యోసేపు ఎందుకు పారిపోయాడు? హల్లెలూయా. ఎందుకు పారిపోయాడు గమనించాలి మనం, ఎందుకు పారిపోయాడని. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో యవ్వన ప్రాయంలో వెరీ స్పెషల్గా ఖచ్చితంగా యూత్లో ఇటువంటి అటాక్ అనేది ప్రతి ఒక్కరిపైకి వస్తూ ఉంటుంది. ఇటువంటి అటాక్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునితో నడిచే వారికి ప్రత్యేకంగా ఈ అటాక్ వస్తుంది. ఏం అటాక్ అండి? పాపము చేయమని పిలుపు. లోకము పిలుస్తూ ఉంటుంది, పక్కింటి వాళ్ళు పిలుస్తూ ఉంటారు, కాలేజీలో పిలుస్తూ ఉంటారు, యవనస్తుల మధ్య పిలుస్తూ ఉంటారు, ఫ్రెండ్స్. ఏంటి? ఏం తప్పు లేదు, ఏం లేదు, అసలు ఏమైంది అసలు? చూడు, వాడు చూడు ఎట్ట చేస్తున్నాడు, వీడు చూడు ఎట్ట చేస్తున్నాడు, వాళ్ళు చూడు ఎట్ట చేస్తున్నారు, వీళ్ళు చూడు ఎట్ట చేస్తున్నారు. జనరల్గా ఇట్లనే పిలిచేది అనమాట. ఏం కాదు అసలుకి. ప్రేమైన వాళ్ళ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, మనము పరిశుద్ధంగా జీవించడానికి మనం పిలువబడి ఉన్నాము. మన దేవుడు పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకనే చూడండి 39వ అధ్యాయము 7వ మాట, 9వ మాట, 12వ మాట చదవండి. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమును తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును. ఈ ఇంటిలో నాకంటే పైనవాడు ఎవరునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని అయిన భార్యతో అనెను. ఒక్క నిమిషం ఆగుదాం. అసలు యోసేపుకి ఎలా తెలిసింది అసలు ఈ విషయం చేస్తే పాపము అని? ఆ రోజుల్లో బైబిల్ ఉందా? ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఉందా? వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, అయ్యా పాపం చేస్తే దేవునికి దూరం అయిపోతావు, నువ్వు పాపం చేస్తే దేవునికి వ్యతిరేకంగా నువ్వు మారిపోతావు, పాపం చేస్తే దేవునికి విరోధిగా నువ్వు మారిపోతావు, పాపం చేస్తే నీ పరిస్థితి భయంకరంగా అయిపోతుంది, పాపం చేస్తే నువ్వు పొందుకున్న ప్రతి ఒక్కటి పోతాయని వాళ్ళ పితరులు చెప్పారు, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. అందుకనే ఏమంటున్నా అంటే, నేను దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన కార్యము చేసి దేవుని విరోధముగా పాపము కట్టుకుని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ చూడండి, మొదటిది దుష్కార్యము, రెండవది దేవునికి విరోధమైంది, మూడవది చూస్తే కన్నా పాపము చేస్తే దేవునికి విరోధిగా నువ్వు మారిపోతావు. ప్రియమైన వాళ్ళరా, పాపం చేస్తే దేవునికి విరోధంగా మారిపోతే ఎలా సాధ్యమవుతుంది? నీ దేవుడు ఏమైనాడో తెలియకపోతే అది నీకేమో అది చిన్న మ్యాటర్ కనిపిస్తుంది, నార్మల్ అనిపిస్తుంది. కానీ నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తే అది ఎంత గొప్ప విషయమో, ఎంత భయంకరమైన విషయమో నువ్వు గ్రహించగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పాపం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? పాపం చేస్తే ఆ స్త్రీతో శయనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధత పోతుంది. ఏం పోతుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు రెండవ టాపిక్లో మన అంశం ఏంటంటే పరిశుద్ధత. పాపం చేస్తే ఏమిటంటే దేవునితో ఉన్న కాంటాక్ట్ తెగిపోతుంది. ఏమవుతుందండి? దేవునితో ఉన్న కాంటాక్ట్ తెగిపోతుంది. పాపం చేస్తే నీలో ఉన్న పరిశుద్ధత పోతుంది. హల్లెలూయా.
పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, అంటే నువ్వు ప్రత్యేకంగా జీవించడము. పరిశుద్ధత అంటే నువ్వు పవిత్రంగా నువ్వు జీవించడము. పరిశుద్ధత అంటే నువ్వు ప్రతిష్ఠించుకొని జీవించడం. ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి? నేను నా దేవుడు. మీకు అర్థమయ్యేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మ్యారేజ్ అప్పుడు మ్యారేజ్ చూస్తుంటారు అందరు. సో పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను రమ్మంటారు. రమ్మన్న తర్వాత తాళి కట్టక ముందు మైక్ ఇచ్చి పాస్టర్ గారు ప్రమాణాలు చదివిస్తారు. ఏమ రైట్ ఎవరు? ఇద్దరు చదువుతారు. ఒకరు చదవరా? అమ్మాయిలని ఎగ్జామ్షన్ ఏమైనా ఉంటుందా? అయ్యో అబ్బాయికి ఎగ్జామ్షన్ ఏమైనా ఉంటుందా? నో, చదవాలి. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నా అంటే, నీవు ఖచ్చితంగా దేవునితో నువ్వు ఒక ఒప్పందంలోకి వస్తావు. నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచాడో, దేవుడు ఎప్పుడైతే నీకు వాగ్దానం ఇచ్చాడో, ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడో, నువ్వు ఏ ఒప్పందంలో నడుస్తుంటావంటే, నేను దేవుడు, దేవుడు నేను, ఇంకెవ్వరు లేరు నా మనసులో. పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరు ఒకటే కదండి. భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, ఇద్దరు. హల్లెలూయా. కాబట్టి ఈ ఒప్పందాన్ని ఎప్పుడు కూడా నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత మరి లేకపోతే నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ దేవుడైన యెహోవా ఎవరంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేల కొలదిగా దూతలతో, సేరాబులతో, పరిశుద్ధులందరితో కొనియాడబడుతున్న దేవుడు ఆయన. ఆయన పేరే ఏంటంటే పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కసారి చూడండి, లేవియా గండము 20వ అధ్యాయము 7వ మాట 26 చదువుదాం. యెహోవా అను నేను పరిశుద్ధుడను, యెహోవాను నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును మిమ్మల్ని వేరు చేసుకోవాలి. అందుకనే యోసేపుకు కళ ఎందుకు ఇచ్చాడు తెలుసా? యోసేపును పిలుచుకున్నాడు దేవుడు. అందుకే నేను మొదట్లోనే చెప్పా, యోసేపును కళ ఇవ్వడం అంటే యోసేపు పిలవడం, యోసేపును ప్రత్యేకించుకోవడం ఆయన కోసం, దేవుని కోసం. హల్లెలూయా. ఆ విషయము యోసేపుకు బాగా తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నన్ను ఈరోజు పిలిచి ఉన్నాడు. అందుకని ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే సాయంకాలం వేరే చోట ఉండేటోళ్ళం. ఎందుకు పిలిచావు అసలు? దేవుడు ఎందుకు పిలిచాడు అసలు నన్ను ఎందుకు రక్షణ, నీకు నాకు ఎందుకు రక్షణ దయచేశాడు? ఒకసారి 1 దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ మాట. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా నుండుటకు పిలవలేదు. దేవునికి స్తోత్రం. నన్ను ఈరోజు ఎందుకు పిలిచాడు? రక్షణ నీకు నాకు ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, లోకానికి నువ్వు వేరుగా ఉండేదానికి, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ సహోదరుల్లో, నీ మరి రక్త సంబంధంలో ఎక్కడున్నా కూడా నువ్వు ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండేదానికి, పరిశుద్ధులగుటకే. హల్లెలూయా. అందుకనే యోసేపుకి ఆ విషయం మ్యాటర్ తెలుసు కాబట్టి ఏం చేశాడంటే అండి, పారిపోయాడు. హల్లెలూయా. మొదటి పాటలో చూస్తే ఆయనకు శ్రమలు ఎందుకు వచ్చాయి, కష్టాలు ఎందుకు వచ్చాయి, ఆయన గుంటలో వేయబడ్డాడు, ఆయన అమ్మివేయబడ్డాడు, కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయన కాపాడాడు. రెండో పాటలోకి వస్తే గన ఇక్కడ శోధన వచ్చింది, అయినప్పుడు కూడా యోసేపుకు దేవుని వాక్యం తెలుసు కాబట్టి, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని గ్రహింపు ఉంది కాబట్టి పాపం చేయకుండా పారిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పురమైన వాళ్ళరా, జోసెఫ్ ఈ విషయంలో వెరీ స్మార్ట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 76వ మాట చదవండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుడిని ప్రవక్తవ అనబడుదువు. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి
వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. చాలండి, హల్లెలూయా. ఏంటండి, ఎందుకు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా రక్షణ జ్ఞానము. ఈ జ్ఞానము యోసేపుకు అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేశారు కాబట్టి ఆయన పారిపోయి నుంచి మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఏ జ్ఞానము? ఈ జ్ఞానము. మనము పాపము చేయకుండా పాపము నుండి దూరముగా పారిపోయే జ్ఞానం నీకు ఉండాలి. యవనస్తులారా, మీ జీవితం చాలా విలువైంది, మీ భవిష్యత్తు చాలా ఉంది మీకు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. నీకు రక్షణ జ్ఞానము ఏం చెప్తుందంటే పాపము నుంచి నువ్వు పారిపో. యు షుడ్ ఎస్కేప్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళరా, యోసేపు పారిపోయినట్టు మనం గమనించగలుగుతాం. పారిపోతే మరి ఎందుకు పారిపోయాడు? పాపం చేస్తే ఏమైపోతుందంటే, పాపం చేస్తే ఆయన పడిపోతాడు, పాపం చేస్తే పడిపోతాడు, అందుకనే పారిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యోసేపు ఆయన్ను ఎందుకు కాపాడుకున్నాడు? అసలుకు ఆయనకు తెలియదు కదా. మనకైతే బైబిల్ తెలుసు, స్టోరీస్ అన్నీ తెలుసు. అప్పుడు కాలంలో అటువంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు పారిపోయాడు? అసలుకు తెలియదు కదా. అసలుకు మనం అంటాం కదా, తెలియక చేసామమ్మ, తెలియక అని అంటాం కదా. మరి ఎందుకు, ఎలా పారిపోయాడు? అంత జ్ఞానం యోసేపుకి ఎలా వచ్చింది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ మాట. దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. ఏంటి, నీ దేహం ఏమైందంటే దేవునికి ఆలయం ఉంది. దేవునికి ఆలయం ఉన్న నీ దేహములో, నీ ఆలయంలో పరిశుద్ధతకు మాత్రమే చోటున్నా కానీ అపవిత్రతకు ఏ మాత్రం కూడా నువ్వు, పాపానికి ఏ మాత్రం కూడా నువ్వు చోటు ఇవ్వరాదు. అలాగే రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ మాట చదవండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగింతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం. యోసేపు ఏం చేస్తున్నా అంటే ఈ దేహాన్ని దేవునికి అప్పచెప్తున్నాడు. ఈ దేహం పరిశుద్ధంగా ఉండాలి, ఈ దేహం నా దేవుడు, నా దేవుడు నా దేహాన్ని వాడుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే పరిశుద్ధత లేకపోతే, ఒకవేళ పాపం నీలోకి వస్తే ఈ దేహాన్ని వాడుకోవడం కష్టమవుతుంది దేవునికి. అందుకని యోసేపు పారిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు పారిపోయాడంటే ఆయనకు ఈ శ్రేష్టమైన జ్ఞానం ఉంది. హల్లెలూయా. యోబు రాసిన గ్రంథం 31:3వ మాట చదువుదాం. దుర్మార్గులకు విపత్తు సంభవించుటయే కదా, పాపము చేయువారికి దురవస్థ చేస్తే ఏమైతే దురవస్థ వస్తాడు ఆయనకు తెలుసు, మనకు తెలియదు. పాపం చేస్తే ఏమొస్తంట? దురవస్థ. ఒకసారి అదే అధ్యాయంలో ఒకసారి 11-12 చదవండి. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందిన నేరము, అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలం చేస్తుంది. ఇట్ కిల్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఈజీ. బట్ అది చేస్తే ఏమిటంటే ఇట్ కిల్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లో ఏమీ ఉండదు. దేవుడు తోడైన వ్యక్తికి వర్ధిల్లుతూ ఉన్నాడు, ఉన్నతమైన స్థాయికి ఎక్కుతూ ఉన్నాడు. దీన్ని పడగొట్టేదానికి అపవాది వేసిన ఉచ్చు, అపవాది వేసిన రాయి, అపవాది వేసిన తంత్రము, అపవాది వేసిన ఆయుధం. అందుకనే యోసేపు ఏం చేశా అంటే ఏం మాట్లాడకుండా, ఎంత చెప్పినా కూడా వినలేదు. మీరు 39వ అధ్యాయం చదివితే మాటికి వస్తూనే నువ్వు చేయాలి, పాపం చేయాలంటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే చివరికి ఆ ఏరియా నుంచి అక్కడి నుంచి పారిపోయాడు. మనందరికీ అవమానకరంగా అని అనిపిస్తుందేమో. యోసేపు ఎంత జ్ఞానవంతుడో తెలుసా? ఆయన ఎంత జ్ఞానం అంటే పాపం వల్ల వచ్చే దురవస్థ ఆయనకు తెలుసు కాబట్టి
ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పారిపోయాడు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పురమైన వాళ్ళరా, పాపము చేసే పరిస్థితి భయంకరం. అందరికీ దావీదు గురించి తెలుసు కదండి. తెలుసా తెలీదా దావీదు గురించి? కీర్తనలు 51 చదివితే కన్నా దావీదు ఏం చేశాడో మన అందరికీ తెలుసు. దావీదు పాపము చేయగమైపోయిందంటే దేవునికి విరోధంగా మారిపోయాడు. దేవుని సన్నిధి దూరం అయిపోయింది. హృదయంలో అంతరంగంలో అంత చెడుతనం నిండిపోయింది. భయంకరమైన వేదన పరిస్థితి, భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. ఇవన్నీ యోసేపు పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నిన్ను దేవుడు వర్ధిల్లింప చేయాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను గొప్ప స్థానానికి నడిపించాలంటే నువ్వెప్పుడు పాపానికి దూరంగా వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. పాపపు క్రియలను అసహించుకునే వ్యక్తిగా ఉండాలి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళరా, మన దేవుడు ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన మాటలు పరిశుద్ధమైనటి, ఆయన చూపులు పరిశుద్ధమైనటి, ఆయన క్రియలు పరిశుద్ధమైనటి, ఆయన ఆత్మ పరిశుద్ధమైంది, ఆయన వాక్యం పరిశుద్ధమైంది, ఆయన ఇచ్చే రక్షణ పరిశుద్ధమైంది, ప్రతిది కూడా పరిశుద్ధమైంది. కాబట్టి నువ్వెలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. అందుకనే యోసేపు పారిపోయాడు. మనం అనుకుంటాం ఏంది అసలు ఇంత సిల్లీ, కానీ దాని వెనకాల సీరియస్గా ఆయన ఆలోచించాడు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈ రోజుల్లో, ఈ కాలంలో యవ్వనస్తులు చాలామంది తప్పిపోతున్నారు, చాలామంది పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరు ఎలాంటి స్థితిగతుల్లో ఉండాలంటే మరి పారిపోయే స్థితి ఉండాలి ఖచ్చితంగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ మాట చదవండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఏం చేయాలంటండి? పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హాని చేసుకునేవాడు. కాబట్టి పురమైన వాళ్ళరా, నువ్వేం చేయాలంటే ఈ పాపపు స్థితిగతులు, పాపపు పరిస్థితులు నీకు ఎదురైతే నువ్వేం చేయాలంటే యూ షుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. నువ్వు పారిపోతే నీ దేహాన్ని నువ్వు కాపాడుకున్నట్టే, నువ్వు పారిపోతే నీ పరిశుద్ధత రక్షించుకున్నట్టే, నువ్వు పారిపోతే దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, కాంటాక్ట్లో ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు పరిశుద్ధత నీకు ఎందుకు కావాలంటే, పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువును చూడలేవు. పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువుని ఎప్పటికీ చూడలేం. చాలామంది అంటూ ఉంటారు, దర్శనాలు మేము చూస్తున్నాం, వింటున్నారా? ఎలా సాధ్యం? పరిశుద్ధత ఉంటేనే సాధ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12-14 మాటల్లో మరి పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువును చూడలేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యోసేపు కూడా ఈ పరిశుద్ధత ఎందుకు అంత అంటి పెట్టుకున్నాడంటే, ఈ పరిశుద్ధత పోకుండా ఎందుకు అంత కాపాడుకున్నాడు అంటే, ఖచ్చితంగా ఆయనకు ఒక విల్లు ఉంది. ఏంటంటే, దేవుడు చూపించిన ఆ కళలోకి నేను ప్రవేశించాలి, దేవుడిచ్చిన ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుడిచ్చిన ఆ పదవిని పొందుకోవాలని ఈ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు. ఎవరు కూడా ఇక్కడ పాస్టరు, విశ్వాసి అని తారతమ్య భేదాలే. పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా ప్రభువును చూడలేరు. హల్లెలూయా. అందుకనే ఈ యోసేపు ఏం చేశాడంటే కన్నా ఆ పరిశుద్ధత ఎందుకు కాపాడుకున్నా అంటే, ఈ పరిశుద్ధత లేకపోతే నేను ఆ పదవిలోకి వెళ్ళలేను, ఈ పరిశుద్ధత లేకపోతే ఆ దేవుడు నాకు తోడుగా రాడు, ఈ పరిశుద్ధత లేకపోతే ఆ దేవుడు చేత నేను వర్ధిల్లింప చేయలేను, నా జీవిత ప్రాస్పరిటీ ఉండదు. అందుకనే లోపలి పరిశుద్ధత కోసము బయట పారిపోయాడు. అవమానం, సిగ్గు అన్నీ బేర్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి పరిశుద్ధత వలన చాలా విషయాలు వస్తాయి, కానీ కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడ్డా, సమయం లేదు కాబట్టి ముగిచ్చేస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నువ్వు బైబిల్ చదవాలి? ఈ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలంటే, ఈ పాపము నుండి దూరంగా పారిపోవాలంటే నీకు ఆ ధైర్యము, ఆ శక్తి ఏ విధంగా వస్తాయంటే అది కేవలం ఒక పరిశుద్ధ గ్రంథము నుంచి మాత్రమే సాధ్యం. 119వ కీర్తన ఒక్కసారి 9వ మాట చదవండి.
యవనస్తులు దేని చేత తన నడత పరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు, నీ ఎదుట పాపం చేయకున్నట్టు నా హృదయములో వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. బైబిల్ బయట ఉంటే వేస్ట్ అండి, బైబిల్ చేతిలో ఉంటే వేస్ట్ అండి, బైబిల్ ఇంట్లో గూడులో సెల్ఫ్లో ఉంటే వేస్ట్ అండి, బైబిల్ చీరలో ఉంటే వేస్ట్ అండి, బైబిల్ సంకలో ఉంటే వేస్ట్ అండి. బైబిల్ ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. అందుకని యవనస్తులారా, మీరు వాక్యం చదవండి. ఎందుకు చదువుతున్నారంటే యోసేపు వలె మీరు కూడా ఉన్నతమైన స్థాయిలోకి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోసేపు లైఫ్లో ఎన్ని సంవత్సరాలకు యవ్వన ప్రాయంలో ఇలా జరిగింది. ప్రేమైన వాళ్ళరా, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకనే బైబిల్ని చదవాలి. బైబిల్ చదివితే ఏమొస్తుందంటే రక్షణ జ్ఞానం నీకు ఇవ్వబడుతుంది. ప్రతి విషయంలో నీకు రక్షణ జ్ఞానం ఇవ్వబడుతుంది. ప్రతి మోసముల నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు, ప్రతి పాపము నుంచి దూరంగా నువ్వు పారిపోగలుగుతావు, పరిశుద్ధత నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతావు, నీ దేహాన్ని ప్రభు వాడుకోవడానికి సాధనంగా చేసుకోగలుగుతావు. హల్లెలూయా. పదవి పొందేదానికి ముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవడం. దేవునికి స్తోత్రం. కాబట్టి పురమైన వారా, అటువంటి సిచ్యువేషన్స్లో ఉంటే దేవుడు నువ్వు ఒకవేళ ఆశపడతా అంటే ఖచ్చితంగా మరి దేవుడు తప్పించుకునే దానికి మార్గం కూడా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ మాట చదువుకొని మనం ముగిద్దాం. ఈ సంగతులు దృష్టాంతరములుగా అంటే ఏంటంటే ఎగ్జాంపుల్స్ గా మీకు రాయబడి ఉంది. యోసేపు క్యారెక్టర్ మీకు ఎందుకు రాయబడిందంట? దృష్టాంతరంగా మీకు రాయబడి ఉంది, అంటే ఎగ్జాంపుల్ గా మీకు రాయబడి ఉంది. చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగాను వారికి సంభవించి యుగాంతము అందున ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నాను అని తలంచు కొనువాడు పడిపోవునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగునట్లు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. హల్లెలూయా. యోసేపు తన జీవితాన్ని కాపాడుకోవాలి, తన పరిశుద్ధతను కాపాడుకోవాలి, తానికిచ్చిన కలలోకి ప్రవేశించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి తప్పించుకునే మార్గము ఆయన తన మాట ద్వారా తెలియజేశాడు. ఏంటంటే పారిపోయా ఇక్కడి నుంచి అని. హల్లెలూయా. మీ జీవితంలో కూడా ఒకవేళ పొరపాటునటువంటి పరిస్థితులు రాకూడదని దేవుని వేడుకుంటే, ఒకవేళ వస్తే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి, దేవుని సేవలో మీరు వినియోగించబడాలని కోరుకుంటున్నారు కాబట్టి, ఎటువంటి పరిస్థితులైనా మీరు మీ పరిశుద్ధతను విడిచిపెట్టకుండా ప్రభు కోసం మీరు ఖచ్చితంగా మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. మీకు ఇచ్చిన తలాంతుల్లో లేకపోతే మీకు ఇచ్చిన వాగ్దానంలో మీరు ప్రవేశింపాలి. ఖచ్చితంగా యోసేపు వలె మీరు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి యోసేపు కథ ఏ విధంగా మారిపోయిందో చూడండి. హల్లెలూయా. యోసేపు జీవితం కథ అంతా ఒకే ఒకసారి టర్న్ అయిపోయింది. ఎలా టర్న్ అయిపోయిందంటే 42వ అధ్యాయంలో చూస్తే గన ఫరో పిలుపుతో అదే కలతో యోసేపు జీవితం అంధకారంగా ఉంది. జైల్లో ఉన్నాడు, బందీగా ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఒకే ఒక రాత్రికి, ఒకే ఒక రోజున మొత్తం లైఫ్ అంతా సెటిల్ చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నమ్మకంగా జీవిస్తే నీకు వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? పరిశుద్ధతను కాపాడుకుంటూ నువ్వు ముందు జీవిత యాత్రలో, ఈ ప్రయాణం ఆత్మీయ యాత్రలో నువ్వు ముందుకు వెళ్తాంటే నీకొచ్చే ఫలం ఏంటో, ప్రతిఫలం ఏంటో తెలుసా? నీకంటూ ఒక టైం ఖచ్చితంగా పెట్టింటాడు. ఆ టైంలో నీకిచ్చిన కళ ప్రకారము, నీకిచ్చిన వాగ్దాన ప్రకారము నిన్ను ఖచ్చితంగా నీకు ఇవ్వబడిన ఆ సీట్లో దేవుడు కూర్చోబెడతాడు. హల్లెలూయా. ఆయన కథను మొత్తం మార్చేశాడు.
యోసేపుకి అతను మొత్తం మార్చేశాడు. నీ కన్నీళ్లతో నువ్వు ఉన్నావేమో, నీ వేదనలో నువ్వు ఉన్నావేమో, నీ భయంకరమైన సమస్యలు ఉన్నావేమో, కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని వాగ్దానంను విశ్వసించి నీవు నమ్మకంగా జీవిస్తుంటే నీకంటూ ఒక టైం రాయబడి ఉంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా నీ కథ కూడా ఖచ్చితంగా యోసేపు జీవితంలో మారిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. ఆయన కథ మార్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, ఆయన నమ్మి విశ్వసిస్తే నువ్వు ఖచ్చితంగా ఆయన నమ్మకంగా ఆయన ఇచ్చిన వాక్యానికి నువ్వు లోబడి జీవిస్తూ ఉంటే నీ కథను కూడా ఈ రాత్రి వేళ మార్చబోతున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చబోతున్నాడు. నీకు ఏర్పాటు చేయబడిన ఆ పదవిలోకి, ఆ సింహాసనంలోకి, ఆ ఉద్యోగంలోకి, ఆ ప్రమోషన్లోకి దేవుడు నడిపించడానికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా, యోసేపు కథను మార్చిన దేవుడు నీ కథ నా కథ మార్చడా? హల్లెలూయా, యోసేపు దేవుడు నీ దేవుడు నా దేవుడు కాదా? హల్లెలూయా, యోసేపు జీవితం మార్చిన దేవుడే నా దేవుడు. హల్లెలూయా, నేను నమ్ముకొని ఉన్నాను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆయన తప్పకుండా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, ఇట్టి మంచి ధైర్యముతో ప్రేమైన వాళ్ళరా నువ్వు కొనసాగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి చెప్పబడిన వర్తమానం గురించి మన మధ్యలో ఉన్న మరి సౌమ్య లేసి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. స్తోత్రం 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 యేసయ్యా, పరిశుద్ధుడా జీవం గల తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఈ సమయాన్ని మా అందరికి దయచేసిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. యేసయ్యా, ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది గతించిపోయారు, కానీ మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఈ యూత్ మీటింగ్ కి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా చెప్పబడిన వాక్యం అంతా మా హృదయాల్లో దాచుకోవడానికి సహాయం దయచేసయ్యా. యేసయ్యా, నీ మాటలు మేము హృదయంలో దాచుకోవడానికి సహాయం దయచే దేవా. పాపం నుంచి పారిపోవడానికి మాకు సహాయం దయచేసయ్యా. యోసేపు లాగా పరిశుద్ధంగా మేము జీవించడానికి సహాయం దయచే దేవా. యోసేపు జీవితంలో జరిగిన అన్ని తండ్రి మేము గుర్తుపెట్టుకొని యోసేపు ఎలాగైతే మీకు నమ్మకంగా జీవించాడో తండ్రి మేము కూడా అలాగే నమ్మకంగా ఉండడానికి సహాయం దయచే దేవా. యోసేపుకి మీరు ఎలాగైతే తోడై ఉన్నారో మా అందరి జీవితాలలో కూడా మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా యేసయ్యా, మీరు మాకు తోడై ఉండి మరి ముందు జరిగే వాటి గురించి తండ్రి మాకు బయలుపరచమని వేడుకుంటున్నాను దేవా యేసయ్యా. మా యవ్వన జీవితాలను తండ్రి నీ భయభక్తుల్లో పెరగడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. దేవా మీ కృపను మా పైన చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మీ జ్ఞానాన్ని మాకు దయచేస్తురమ్మని వేడుకుంటున్నాను దేవా. పాపం నుండి తొలగిపోవడానికి తండ్రి దేవా మేము అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి మా కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అట్లాంటి మైండ్ సెట్ మాకు దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం
చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి పాట ద్వారా, వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో ఎంతగానో మాట్లాడినందుకు, మా హృదయాలను కదిలించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా, దీన్ని అంతటిని మర్చిపోకుండా తండ్రి మా హృదయాల్లో దాచుకోవడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు